అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు శ్రీ అచ్చెన్నాయుడు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు, రంగా గారి మనోడైనటువంటి ఎన్జి రంగా ట్రస్ట్ మెంబర్ రామినేని కృష్ణబాబు గారు, కిషోర్ బాబు గారు, ఇంకొక రంగా గారి కుటుంబ సభ్యులు ఎన్జి రంగా ట్రస్ట్ మెంబర్ లింగం కృష్ణశంకర్ గారు, ఫార్మర్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ రామకృష్ణ గారు, ఇంకో పక్క సీనియర్ సైంటిస్ట్ కుర్రా శ్రీనివాసరావు గారు, వేదిక పైన గౌరవ శాసనసభ్యులు తాడికొండ శ్రవణ్ కుమార్ గారు, అదే మరి రామాంజలి గారు, అదే మరిగా మిగిలిన మాధవ్ గారు, నజీర్ గారు, కలెక్టర్ గారు, రంగా గారి కుటుంబ సభ్యులు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరి సోదరుమండలందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశం అయ్యాం. ఆచార్య ఎన్జి రంగా గారు 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం ఆలోచిస్తే వందే మాతరం గీతాన్ని రచించిన రోజు, ఈ రోజుటికి 150 సంవత్సరాలు అవుతుంది. అది కూడా నవంబర్ 7వ తారీఖున ఆ గీతాన్ని ఆయన ఆ రోజు ఆలపించారు. అదే సమయంలో ఎన్జి రంగారావు కూడా అదే రోజున పుట్టారు. ఈ రెండు కోయిన్సిడెన్స్ అయినా ఇది ఒక చరిత్ర అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్న ఒక హిస్టరీ ఇది. ఎందుకంటే మనం 1875 నవంబర్ 7వ తారీఖున వందే మాతరం రాయడం, అక్కడి నుంచి జాతి ఉద్యమం కోసం, స్వాతంత్ర పోరాటం కోసం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో 1900లో ఇదే రోజు నవంబర్ 7వ తారీఖున రంగా గారు పుట్టారు. ఈయన కూడా స్వాతంత్ర పోరాటంలో పోరాడి, ఈరోజు ఏదైనా స్వాతంత్ర పోరాట యోధుల గురించి మాట్లాడుకుంటే అందులో అగ్రస్థానంలో ఎన్జి రంగా గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఆయన బాగా చదువుకున్నాడు. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ దగ్గర నుంచి ఆక్స్ఫోర్డ్ వరకు చదువుకున్నారు. ఆర్థిక శాస్త్రంలో పట్టా తీసుకుని ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా ఆయన రాణించారు. కానీ ఆ రోజు ఉద్యోగం చేయాలంటే బ్రహ్మాండంగా చేసుకుండొచ్చు, కానీ గాంధీజీ పిలుపు అందుకుని ఆయన స్ఫూర్తిగా తీసుకుని 1929 సంవత్సరాల్లో సహాయ నిరాకరణ ఉద్యమంలో అడుగుపెట్టాడు. 1930లో సెంట్రల్ అసెంబ్లీలో ప్రవేశించి దేశం గురించి బలమైన వాదనలు వినిపించారు. సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా పోరాడారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని రైతు సమస్యల గురించి బ్రిటిష్ పాలకులకు వినిపించే విధంగా, తెలిసే విధంగా అనేక సందర్భాల్లో పోరాటాలు చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం, ఆ సమయంలో జైలు జీవితాన్ని గడిపిన త్యాగమూర్తి ఎన్జి రంగా గారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. రైతులంటే ఎంతో ఇష్టం. 1933 అంటే 33 ఏళ్లలోనే ఎన్జి రంగా గారు ఆంధ్ర రైతాంగ ఉద్యమాన్ని ముందు నడిపించారు.
వెంకటగిరి జమీందారు అణిచివేతకు వ్యతిరేకంగా రైతులకు అండగా పోరాడారు. ఇంకొక పక్కన 1934లో నిడుబ్రోల్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకు శిక్షణా పాఠశాలలు పెట్టి నిర్వహించిన వ్యక్తి. 1936 అఖిల భారత కిసాన్ సభ స్థాపించి దేశవ్యాప్తంగా తిరిగారు. అనేక మీటింగ్లు పెట్టారు. రైతు ఉద్యమాల్లో ఆ రోజుట్లోనే ఒక పక్క దేశం కోసం స్వాతంత్ర సమరంలో పోరాడారు. అదే మరి రైతు ఉద్యమాల్లో రైతుల కోసం ఎనలేని సేవలందించారు. ఆయన ఎప్పుడు కూడా రైతుల హక్కుల కోసం, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. రైతు భూములను ప్రభుత్వం సామూహికంగా ఆస్తుల్ని మార్చే కుట్రల్ని 1959 నాగ్పూర్ తీర్మానం ద్వారా రంగా గారు గట్టిగా వ్యతిరేకించారు. 1971 ప్రజాస్వామ్య బలగాలను ఏకం చేసే ప్రయత్నంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన జీవితంలో కీలక ఘట్టం 1964 17వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రసంగించి రైతు భూమిని కట్టడి చేసే చట్టాన్ని ఆపారు. అది ఒక చరిత్ర. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే సాక్షాత్తు ఆనాటి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండి ఈయన ఒత్తిడికి తలవొగ్గారు. రంగాజీ, పార్లమెంట్లో ఉన్నంతకాలం భారత రైతు ధైర్యంగా నిద్రపోవచ్చు, అది మీ ఒక్కరికే సాధ్యమని చెప్పిన వ్యక్తి ఎన్జి రంగా గారు. ఎన్జి రంగా గారి జీవితం ఒక పోరాటమే కాదు, ఆయనలో ఒక రచయిత, శాస్త్రవేత్త, తత్వవేత్త ఉన్నారు. అందుకే ఆయన 65 పుస్తకాలు రాశారు ఇంగ్లీష్లో, 15 తెలుగులో రచనలు చేశారు. ప్రపంచ రాజ్యాంగ రూపకల్పన ఉద్యమంలో పాల్గొని వరల్డ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రక్రియలో సంతకం చేశారు. ఎన్జి రంగా పోరాటాలకు, సేవలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. పద్మ విభూషణ అవార్డు వచ్చింది. ఆ రోజు ఇవన్నీ చూసిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన మొదట్లో హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీకి ఎన్జి రంగా గారి పేరు పెట్టి ఆ యూనివర్సిటీ ముందుకు తీసుకుపోయాను. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రం వస్తే ఎన్జి రంగా గారి యూనివర్సిటీ పేరు మార్చారు. అప్పుడు నేను ఆలోచించి ఇది సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే ఇక్కడ యూనివర్సిటీ పెట్టి మళ్ళీ రంగా గారి పేరు పెట్టింది ఆ రోజున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చేసామంటే ఇవన్నీ కూడా ఒక నాయకుడికి మనం ఇవ్వాల్సిన గౌరవం, ఒక భావితరాలకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆయన్ను చూస్తే 50 సంవత్సరాలు సుదీర్ఘంగా, అంటే గిన్నెస్ రికార్డులు కూడా ఎక్కారు. ఏకైక పార్లమెంట్ మెంబర్, జీవిత కాలంలో 50 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా ఉన్న వ్యక్తి ఎన్జి రంగా గారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి ఆరోపణలు లేవు. ఇంకొక పక్కన పదవులు కూడా కోరుకోలేదు. తెనాలి, చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు ఎక్కడి నుంచి పోటీ చేసినా, ఏ పార్టీలో పోటీ చేసినా గెలుపు ఎన్జి రంగా గారిది అయిందంటే అది ప్రజానాయకుడి యొక్క గొప్పతనం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే 1995లో రంగా గారు మనకందరికీ దూరం అయ్యారు. నాకు కూడా కొంత అనుబంధం ఉంది. నేను ఎంఏ ఎకనామిక్స్ చేసి రూరల్ డెవలప్మెంట్ మీద పిహెచ్డి చేయాలనుకుంటే అప్పటి వరకు ఉండే నాయకుల్లో గ్రామీణ ప్రాంతానికి రీసెర్చ్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసిన వారు చాలా తక్కువ. అందులో ఎన్జి రంగా గారు ముందుంటే నేను ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలన్నీ తీసుకొని, ఆయన చేసినట్టన్నీ కూడా తీసుకొని నేను ఆ రోజు నా పిహెచ్డి కూడా దోహదం చేసే విధంగా ప్రయత్నం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహనీయుడు ఎన్జి రంగా గారు.
అయితే ఆ రోజు ఆయన చేసిన పోరాటం మనం చూసాం. అనేక పోరాటాలు చేశారు. ఓసారి మనం విన్నాం, స్వాతంత్రం కోసం పోరాడే సమయంలో భార్యాభర్తలు ఎంత ఆదర్శంగా ఉంటారనే దానికి ఎన్జి రంగా గారు ఒక ఉదాహరణ. ఎన్జి రంగా గారు, భారతీదేవి గారు ఆయన సతీమణి, ఇద్దరు కూడా ఆలోచించుకుని పిల్లలు పుడితే దేశం కోసం పోరాటంలో వెనకబడిపోతామన్న ఉద్దేశంతో ఎలాంటి అటాచ్మెంట్ ఉండకూడదని పిల్లలు వద్దనుకొని జీవించిన ఆదర్శ మూర్తులు ఎన్జి రంగారావు గారు. ఆ తర్వాత దత్తత తీసుకున్నారు నాగేశ్వరరావు గారిని. నాగేశ్వరరావు గారు దత్తత తీసుకుంటే నేను 1878లో ఎమ్మెల్యే అయినప్పుడు, మంత్రి అయినప్పుడు ఆయన కూడా మంత్రిగా పనిచేశాడు. అది ఈ కుటుంబంతో నాకుండే అనుబంధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రైతులు ఇబ్బందులు స్వాతంత్రం కంటే ముందు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ రెండు విషయాలు మనం బేరే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుండే ఎన్డీఏ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. ఇలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని అనునిత్యం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే ఈరోజు మీరు చూస్తే నేను కూడా ఒక రైతు కుటుంబంలో వచ్చాను. అందరం రైతు కుటుంబం నుంచే పైకి వస్తాం, కానీ చాలామంది రైతుల గురించి మర్చిపోతూ ఉంటాం. అట్లా కాకుండా అందుకే నేను ఒక మాట అన్నాను, రైతులకు తెలివితేటలు లేక కాదు, అయితే రైతులు ఎల్లప్పుడూ కూడా వేరే వాళ్లకు తిండి పెట్టాలని ఓసారి చదువు కూడా మానేసి భూమిపైన ఆధారపడి దేశానికి తిండి పెట్టే ఏకైక వ్యక్తి రైతు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాను, నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, రైతులంతా కూడా వ్యవసాయం చేయాలి, అదే సమయంలో రైతు పిల్లలు కూడా తక్కువైన వాళ్ళు కాదు, వాళ్ళని చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంది, తెలివితేటలున్నాయని నిరూపించడం కోసం ఐటీని ప్రోత్సహించి రైతులు, రైతు కూలీల్ని, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించమని ప్రోత్సహించాను. ఆధునిక యుగంలో, నాగరిక ప్రపంచంలో, టెక్నాలజీ ఏజ్లో మనం అందరం దీన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని చేస్తే ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊర్లో సగం మంది ఐటీ చదువుకొని ప్రపంచం మొత్తం వెళ్ళారు. 25 సంవత్సరాల సమయం, 25 సంవత్సరాల సమయంలో మీరు చూస్తే ప్రపంచంలో ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే ఏకైక వ్యక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతు పిల్లలు, రైతు కూలీల పిల్లలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మన రాష్ట్రంలో, మన దేశంలో ఇంకా రైతు సమస్యలు ఉన్నాయి. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇలాంటి ఒక స్ఫూర్తినిచ్చే మీటింగ్ నుంచి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రైతులందరూ టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి. వ్యవసాయ ఖర్చులు గణనీయంగా పెరిగిపోయినాయి. అందుకే ఎన్జి రంగా ట్రస్ట్ కూడా పెద్ద ఎత్తున ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఏమేం చేయాలనో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్కన యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు రైతును అన్ని విధాలా బాగు చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. వ్యవసాయానికి పెద్దపీట వేసాం. ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే ఎప్పుడు కూడా రైతుకు ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గాలి, ఉత్పత్తి పెరగాలి, అప్పుడే ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అందుకే మొన్న కూడా మీరు చూస్తే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా
రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఎప్పుడు కూడా తలసరి ఆదాయం కానీ ఇంకొక పక్కన ఏదైతే అగ్రికల్చర్ జిఎస్టిపి కాంట్రిబ్యూషను ఎప్పుడూ తెలుగుదేశం వస్తే ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు చూస్తే 14-19 5 వ్యవసాయ రంగం జిఎస్టిపిలో 16.6% పెరిగింది క్యుములేటివ్గా 5 ఏళ్లు చూస్తే. ఆ తర్వాత అది 10%కు తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈరోజు 2024-25 15.45%కి పెంచాం. అంటే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ యొక్క జిఎస్టిపి పెరిగినప్పుడు రైతు కూడా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది.